రికార్డింగ్ నెంబర్ 215 పార్ట్ బి. వివరంగా భాగవతం చెప్పుకుంటూ ఉన్నాము. చతుర్థ స్కంధం సెకండ్ పార్ట్లో 850th పద్యం దగ్గర నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. ఆయన చెప్పాడు, ఆ విజ్ఞాతుడు అనేటటువంటి పరమాత్మ స్వరూపుడైన స్నేహితుడు, పురంజనుడి స్నేహితుడిని నేను, నీ స్నేహితుడిని, నువ్వు పురంజనుడివి కాదు, విదర్భరాజు కూతురువి కాదు, స్త్రీవి కాదు, పురుషుడివి కాదు, ఇతను నీ భర్త కూడా కాదు. ఇదంతా ఒక రోల్ ప్లేగా సృష్టిలో వచ్చినటువంటి మాయ. ఇది నా మాయే, నేను నా మాయని వాడుకొని సృష్టి అంతా కూడా చేస్తూ ఉన్నాను. మనిద్దరం కూడా పూర్వం హంసలమే, మనిద్దరం వేరే కాదు, ఇద్దరం ఒకటే. జీవుడికి దేహం ఉంటుంది గాని దేహమే జీవుడు కాదు అని చెప్పాడు విజ్ఞాతుడు. నేను అనే ప్రజ్ఞ దేవుడు, నాది అనేదంతా కూడా మాయ. రెండో వస్తువు కనపడిందంటే అదంతా కూడా మాయే. ఆ నా మాయ అనేది దాటరానిది, దాటటం చాలా కష్టం. నన్ను ఆశ్రయిస్తే తేలికగా దాటుతారు. దేహాల్లో జీవుడు ఉన్నప్పుడు కూడా దేహాలు ఒక పనిముట్టుగానే పనిచేస్తాయి కానీ దేహం తానుగా ఏ పని చెయ్యలేదు కదా. లోపల జీవుడు ఉంటే కదా అది కదిలేది, ఏదైనా చేసేది. అంత మాత్రమైనా మనం తెలుసుకోవాలి కదా అంటున్నాడు. నాలో లీనమైపోతూ ఉంటుంది ఈ సృష్టి అంతా కూడా, మళ్ళీ నా నుంచే వస్తూ ఉంటుంది. నేను మాయలో ఉందాం అనుకున్నప్పుడు జీవుడుగా నేను పిలువబడతాను, అప్పుడు బంధం కలుగుతుంది. నేను బంధాన్ని కూడా ఒప్పుకుంటాను ఆ సమయంలో, ఎందుకంటే కేవలం ఒక రోల్ ప్లే కోసం ఒప్పుకుంటాను. జీవులందరూ కూడా అలాగే అవతల ఒక వ్యక్తిని ఒప్పుకోవాలి అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆయన. దేహాల్లో అంతర్యామిగా ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాలు ఉంటాయో అది దేహంలో లేదు. అది కేవలం ఒక ప్రజ్ఞగా ఉంటుంది. ఆడ మగ అనే భేదం శరీరానికి సంబంధించిందే కానీ నాకు సంబంధించింది ఏమాత్రము కాదు. ఆడ లేదు, మగ లేదు, రెండనేదే లేదు. ఇక్కడ ఉన్న వస్తువు ఒకటే, అదే నేను. గాలి ఎట్లాగైతే శరీరంలో దూరేటప్పుడు రెండుగా విడిపోతుంది, ఉచ్ఛ్వాసము నిశ్వాసము అనే రెండు గాలులుగా విడిపోతుంది. వెలుపల బయట ఉన్న గాలి రెండు శ్వాసలు ఎలా అవుతుంది అసలు? అది అసత్యం కాదా? ఒకటిగా ఉన్నది బయట గాలిని ఎవరైనా రెండు ముక్కలు చేయగలరా? అంత మాత్రం తెలియదా మనకి? ఆ గాలి రెండుగా అవటం ఎంత అబద్ధమో, స్త్రీ పురుషుడు ఇంకొకళ్ళు ఉన్నారు అనే అభిప్రాయాలన్నీ కూడా అబద్ధాలే. దేహాల్లో కట్టేసి ఉన్నప్పుడు నేను అనేటటువంటిది ఉంటుంది. అజ్ఞానం గనక తొలగిపోతే, నేను కట్టబడలేదు, ఎవరు కట్టేశారు నన్ను, అది కేవలం భావరూపమే అని తెలుసుకున్నప్పుడు జ్ఞానం వచ్చేస్తుంది. జ్ఞానం వచ్చినప్పుడు అన్నీ తొలగి పక్కకి వెళ్ళిపోతాయి. సూర్యుడు వచ్చినప్పుడు చీకటి ఎందుకు ఉంటుంది? అంత సహజంగా పక్కకి వెళ్ళిపోతాయి. నేను వాడు అనే భేదం మనస్సులో ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి రెండు హంసలుగా మన ఇద్దరం కూడా ఆ మానస సరస్సులో విహరించామని నేను చెప్పాను. మానస సరస్సు అంటే మనస్సు అనే కోనేరే. అందులో శ్వాసల మాలికగా జీవుడు జంట హంసల రూపంలో విహరిస్తాడు. శ్వాసలతో అల్లిన దండలాగా జీవుడు మానస సరోవరంలో విహరిస్తాడు. అంటే నేను ఇంకొకరు ఉన్నారు అనే భావరూపంతో హంసలుగా విహరిస్తాడుట. అందులో శ్వాసేమో మనస్సుకు ముడిపడి ఉంటుంది. అందుకనే యోగాభ్యాసం చేసేవాళ్ళు తమ హంసలతో మనస్సుని చేర్చి చేస్తారు. అంటే తమ శ్వాసను, దాని గమనాన్ని గమనించుకుంటూ శ్వాసలో మనస్సుని, మనస్సులో శ్వాసను లీనం చేస్తారు యోగం చేసేవాళ్ళు. ఇట్లా చేసే విధానాన్ని ప్రాణాయామం అని, ప్రత్యాహారం అని అంటారు. దాంతో ధ్యానం కుదురుతుంది. ధ్యానం అంటే మనస్సు ప్రాణం ఒకటి అవ్వటమే, అంతకంటే ఇంకేం లేదు. దాంతో జీవికి నిశ్చలత్వం వస్తుంది, తను సమస్తంలోనూ ఉన్నాడు అని తెలుస్తుంది. ఈ స్థితిని సమాధి, సమస్థితి అన్నమాట. ఇదే యోగ విద్యకు పరమ అవధి అని చెప్పి చెప్తున్నాడు. పరమావధి. జీవిగా దిగొచ్చేటప్పుడు ప్రాణం నుంచి మనస్సు వేరుగా పనిచేస్తుంది. ప్రాణం శ్వాసలుగా కూలి పని చేస్తూ ఉంటుంది అంటున్నారు. ప్రాణం నుంచి మనస్సు వేరుగా పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రాణం శ్వాసలుగా రెండుగా మారిపోయి కూలి పనిలాగా తప్పనిసరిగా చేస్తుంది. కూలి పని అనేది బరువు మొయ్యటం. ఆ బరువు మొయ్యటం అనేది ఎలా జరుగుతుంది? ఒక శ్వాస తీసుకుంటే ఇంకో శ్వాస తీసుకోక తప్పదు. అది న్యాచురల్గా ఒక బంధన వస్తుంది అక్కడ. రెండు శ్వాసలుగా
ఒకటి రెండుగా విడిపోయినప్పుడు తప్పనిసరి అనేటటువంటిది ఒకటి ఇన్ఎవిటబిలిటీ. ఒక శ్వాస లోపలికి తీసుకోగానే వదలాల్సిందే, మనం మళ్ళీ వదలంగానే మళ్ళీ పీల్చుకోవాల్సిందే, అది తప్పనిసరి అవుతుంది. ఇన్ఎవిటబిలిటీ అనేది ఒకటి అక్కడ డెవలప్ అవుతోంది. మనస్సేమో తను కల్పించుకున్న అభిప్రాయాల రూపాలన్నీ అల్లుకుంటూ ఆ పరిసరాల్లో చుట్టూతా ఉన్న రూపాల్లో గమనించే వాళ్ళందరిలో తనకేదో సుఖం కావాలని వెతుక్కుంటూ తనను తానే బంధించుకుంటూ ఉంటుంది. ఏదో కావాలి అనే భావమే బంధము. తానే సుఖము అనే విషయం మర్చిపోయి తనకి సుఖం కావాలని భ్రమపడుతుంది. అది కూడా బయట వేరే వస్తువు నుంచి కావాలని వెతుకుతుంది. సుఖపడటమే సుఖం గాని, సుఖాన్ని మనస్సుకు అలవాటు చేయటమే సుఖం గాని, సుఖం అనేది వేరే వెతుక్కుంటే వచ్చేది కాదు. అది విడిగా ఎక్కడ దొరకదు. ఎందుకంటే మన సుఖ స్వరూపం మనది. చేపకి తడి తెలియనట్టుగా, జలచరాలకు తడి తెలియనట్లుగా మనకి సుఖస్వరూపం అంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎప్పుడూ ఉండదు. మనమే అది అని తెలుసుకోవటమే ఫైనల్ అని చెప్పి చెబుతూ ఉన్నాడు. తానే సుఖము అన్న సత్యాన్ని మర్చిపోయి సుఖం కావాలని భ్రమతో వేరే వేరే వెతుక్కుంటూ అభిప్రాయాలే దక్కుతాయి అలా వెతుకులాట ఆడేవాడికి. అనేక ఒపీనియన్స్తో మనస్సు అంతా కూడా కిక్కిరిసిపోతుంది. వెతికేటప్పుడు సుఖము అనే మాట మీద తనకున్న అభిప్రాయం తప్పకుండా దక్కుతుంది, కానీ సుఖం మటుకు దక్కదు. అది అర్థం పర్థం లేని విషయం అయిపోతుంది. సుఖమే సుఖం కోసం వెతుక్కున్నది అంటే ఎలా ఉంటుంది? అందుకని అర్థం పర్థం లేనిది అని చెప్పాల్సి వచ్చింది. పూర్వస్మరణ ఉంటుంది. ఆ పదానికి ఒక అర్థం ఉంటుంది. ఎప్పుడో ఏదో ఎక్కడో ఒకటి తగిలిందండి, అదే నాకు ఇవాళ కావాలి అంటాడు. అది కేవలం ఒక స్మరణ రూపంలోనే ఉన్నది. అది ఇవాళ రాదు బాబు. మొగ్గ కాస్త విచ్చుకుని పువ్వయింది. మొగ్గ విచ్చి పువ్వైనప్పుడు ఆ పువ్వు మళ్ళీ నాకు మొగ్గవాలండి అంటే అవదు. ప్రకృతి ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళదు. విచ్చుకోవటమే దాని స్వభావం. వెనక్కి వెళ్ళటం, రిపిటేటివ్ ప్యాటర్న్ అనేది ఎప్పుడు ఉండదు ప్రకృతిలో. రిపిటేషన్ అనేది మనస్సు చెప్తుందిట, ఇది వరకు ఇలాగే జరిగింది అనే అభిప్రాయ రూపంలో ఉంటుంది. కానీ రిపిటేషను నథింగ్ రిపీట్స్. ప్రతిదీ నిత్య నూతనంగా జరుగుతుంది. ఇది వరకు జరిగినట్లే అని అసలు ఏది జరగదు. ఎందుకంటే మనకు కూడా తెలుసు, మార్పు అనేదే ప్రకృతికి సహజత్వం, సృష్టికి సహజమైన విషయం. మార్పు మారుతూనే ఉంటుంది, ప్రతి విషయం మారుతూనే ఉంటుంది. కొత్త నీరు పాత నీటిని నెట్టేసి ప్రవేశించినట్లుగా పాత అనేది మిగలకుండా ప్రతి క్షణము నిత్య నూతనంగా ఉండేదే సృష్టి. మన మనస్సుతో నిన్నటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని నిన్న చూసిందే ఇవాళ చూస్తున్నాను అని అనుకుంటూ ఉన్నందువల్ల ఈ మార్పుని మనం గమనించలేము. ఒక 10 ఏళ్ల తర్వాత మనల్ని ఎవరైనా వచ్చి చూసిన ఫ్రెండ్స్, అబ్బో చాలా మారిపోయారు, పెద్దవారైపోయారండి మీరు అని అంటారు. మనతో పాటు ఉన్న వాళ్ళకి ఆ విషయం తెలియదు. ఎందుకంటే వాళ్ళు మారిపోతుంటారు, మనము మారిపోతూ ఉంటాం. చాలా సహజమైన విషయం. మహామాయ అనే మాట పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇక్కడ. అలా ఉంటుందన్నమాట. మార్పు అనేది తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. ఎంత మాయ పెట్టేశాడంటే భగవంతుడు, ఏం చూస్తున్నామో తెలియదు. మనం ప్రతివాడు తాననుకున్నదే వాస్తవము అనుకుంటాడు. ప్రతివాడు తనది మటుకే వాస్తవం, అవతల వాళ్ళందరూ రాంగ్ అనుకుంటాడు. ఎవడికి వాడు నిజానికి కరెక్టే. ఎవ్రీబడి ఈజ్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ కూడా. తప్పకుండా వాళ్ళకేది కనపడుతోందో అదే వాళ్ళు చూస్తున్నారు, దాని మీదే వాళ్ళు జడ్జిమెంట్ చేసుకుంటున్నారు. వాడికి అది కనపడుతున్నమాట నిజమే, మనం ఎవరం కాదంటానికి. ఇది రోల్ ప్లేగా తీసుకోకుండా ఉంటే వాదనలు, ఘర్షణలు, గొడవలు వస్తాయి తప్ప ప్రయోజనం లేదు. ఇక్కడ ఉన్న విషయం అర్థం చేసుకోకుండా పోట్లాడుకోవాలంటే చక్కగా పోట్లాడుకోవచ్చు, కానీ దిస్ ఈజ్ ది బిగినింగ్, నాట్ ది ఎండ్. ఈ పోట్లాట జన్మ జన్మలుగా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అయిపోవు ఇవి అంత తొందరగా. మనకి మొదలు పెట్టడం చేతవుతుంది కానీ ఆపటం చేత కాదు. స్టార్టింగ్ పాయింట్ ఒకటే మనకి చేతవుతుంది. చాలా భయంకరమైన జీవితాలు గడపవలసి వస్తుంది. చాలా ఇబ్బందులు ఇంకొకళ్ళని పెట్టి మనం కూడా పడాల్సి వస్తుంది. విషయం అర్థం చేసుకొని తెలివితేటలుగా బతకటం, ఒక సాధన రూపంగా భక్తిగా వినయంగా బతకటం చాలా అవసరం. ఏ పెద్దవాళ్ళు చెప్పినా కూడా ఇదే చెప్తూ ఉన్నారు.
ఈ జంట రూపంతో ఉన్నటువంటి హంసలుగా ఉన్నటువంటి ఒకే భగవంతుడు. ఆ భగవంతుడి నుంచి విడిపోయిన జీవుడు తాను శ్వాస రూపమైపోయి ఆ శ్వాస పీల్చేవాడిని నేను అని భావిస్తూ ఏమాత్రం కంట్రోల్ లేదు మనకి ఆ శ్వాస మీద. అది జరిగితే మనం బతికుంటాం, లేకపోతే లేదు. అట్లాంటి డిపెండెన్సీ, అట్లాంటి అల్పత్వం వచ్చేసింది జీవుడు అనేవాడికి. దేవుడికి అది లేదు, దేని మీద డిపెండెన్సీ లేదు. పర్ఫెక్ట్గా ఎప్పుడు ఉండేటటువంటి వాడే పరమాత్మ. ఏమాత్రం ఇబ్బంది అనేది ఎరగని వాడే పరమాత్మ, మార్పు తెలియని వాడే పరమాత్మ, ఎటువంటి వారికైనా అభయం ఇవ్వగలిగిన వాడు, అందరినీ ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా కాపాడగలిగిన వాడు, అఘటన ఘటనా సమర్థుడు ఆ పరమాత్మ. మనవన్నీ కూడా లిమిటేషన్స్, మనకేమీ తెలియదు. తెలుసు అని అనుకుంటూ ఉంటాం. కంపారిజన్ లేకపోతే అసలు అది కూడా ఆ ఊహకు కూడా అవకాశం లేదు. మనవన్నీ ఊహలే, మనకు ఆ విషయం తెలియదు. మొత్తం మొత్తం ప్రతిదీ ఊహ. ఆ ఊహ కూడా కంపారిజన్ మీద ఆధారపడి ఉంటుంది. పెద్దది అంటే దానికంటే చిన్నది చూసినప్పుడు ఇది పెద్దది అవుతుంది, తెల్లగా ఉన్నది అంటే వేరే రంగు చూసినప్పుడు ఇది తెల్లది అవుతుంది. అవన్నీ మనకి తెలియదు. మంచివాడు అంటే వాడికి వెనకాల ఇంకో కంపారిజన్ ఉంటుంది, చెడ్డవాడు అంటే ఇంకో కంపారిజన్ ఉంటుంది. మనస్సులో ఒక ఫ్రేమ్ పెట్టుకొని ఆ ఫ్రేమ్లో నుంచి కలర్ గ్లాసెస్లో నుంచి 5 సెన్సెస్ అనే కలర్ గ్లాసెస్లో నుంచి చూసి ప్రపంచాన్ని ఇదే నిజం అనుకొని అందులో చిక్కుకొని గిలగిలా కొట్టుకుంటూ ఉన్న మనం నిజంగా మాయలో ఉన్న వాళ్ళమే. దీనిలో నుంచి బయటపడాలి అనే ఊహ ఒక్కటి చాలు మనకి, ఇంకేం అక్కర్లేదు. ఇది నేను చూసేది సరైందో కాదో, అందరూ తప్పెట్లా అవుతారు, నేను ఒక్కడిని కరెక్ట్ అయ్యి మొత్తం ఎవరిని చూసినా తప్పుగానే అనిపిస్తుంది కదా, ఎవరిని చూసినా నాకు మనశ్శాంతి ఉండట్లేదు కదా, నేను హాయిగా ఉన్నాను అని గుండె మీద చేసుకుని చెప్పగలిగిన వాడు ఎవరున్నారు? ఏదో తోసేసుకుని బతుకుతున్నారు ప్రతి వాళ్ళు. దోమ గుడితే దులుపుకున్నట్టుగా పాము గడిచిన దులుపుకుపోదామని చూస్తున్నారు. ఇది పాము కంటే డేంజరస్ ఈ మాయ. ఇది మనల్ని పతనం చేసేస్తోంది, అసలు విషయాన్ని తెలుసుకోకుండా చేస్తోంది అనే జ్ఞానం లేకుండా బతుకుతూ ఉన్నవాడు జీవుడు. అది ఆ మాయను కల్పించిన వాడు చేసినటువంటి పని. కానీ ఆ మాయను కల్పించిన వాడే తాను కూడా జీవుడుగా అయ్యాడు. అంతేగాని ఆయన వేరే ఎక్కడి నుంచో వేరే ఎవరినో కచ్చ సాధించటానికి తీసుకురాలేదు. తనను తానే ఈ ఆటకు ఆయన గురి చేసుకున్నాడు, తనని తానే ఉద్ధరించుకుంటాడు కూడా. కానీ జీవుడుగా ఒక బాధ్యత మనకేమిటంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు స్టార్టింగ్ పాయింట్ ఏమిటి, ఎలా బతుకుతున్నాను, నా ఒక్కడిదే సమస్య, సృష్టిలో అందరికీ సమస్యలు ఉన్నాయా? మరి అందరి సమస్యలు ఎలా పోతే నా ఒక్కడిది తీరితే చాలని నేను అనుకోవటానికి ఎలా అవుతుంది? నా వాళ్ళందరూ బతికుండి నాకు సంబంధించిందంతా బాగుండి అలా అనుకోవటానికి అసలు అవకాశం ఉందా? అలా అవుతుందా పోనీ నేను కోరితే మటుకు? ఇలా కొంచెం వివేకంతో మనల్ని మనం ప్రశ్న చేసుకొని బతకవలసినటువంటి బాధ్యత జీవుడికి ఉన్నది. అది భగవంతుడు అది ఓపెనింగ్ కూడా చేస్తాడు. మనం ఎప్పుడైతే దాన్ని కొంచెం ఆయనకు భక్తితో, అంటే ప్లగ్ పెట్టకపోతే కనెక్షన్ రాదు, ప్రయత్నం చేయకపోతే ఏదీ రాదు. ఏదో ఒక ప్రయత్నం అనేది కనీసం ఒక సంకల్ప రూపంలో అయినా ఉంటేనే ఏదో ఒకటి జరగటం అనేది జరుగుతుంది. ఎందుకంటే దాహమే వేయని వాడికి మంచినీళ్ళు ఇవ్వలేం కదా, తాగించలేం మనం. అందుకని గట్టిగా చెప్తూ ఉన్న ఈ పురాణ గ్రంథాలన్నీ కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఎంతో చెప్పారు. ఎంతో సుఖంగా బతకాల్సిన జీవితం అలా ఉండకుండా పాడు చేసుకుంటున్నాము మాయలో పడి. ఆ భగవంతుడికి ఒక నమస్కారం, వినయపూర్వకమైన నమస్కారం చేసుకుంటే చాలు, బయటపడిపోతావురా నాయన అని చెప్తూ ఉన్నారు. మన రికార్డింగ్ నెంబర్ 215 అయిపోయింది. చతుర్థ స్కంధం సెకండ్ పార్ట్లో 850 పద్యం అయిపోయిందన్నమాట.